క్రీడలు అంటే ఉద్యోగులు క్రీడలు పెట్టాలని చెప్పి భావించింది. అందులో భాగంగా మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున మన జిల్లాలో గడిచిన 2 రోజులుగా ఎంతో అద్భుతంగా 13 క్రీడాంశాల్లో ఈ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 620 మంది డైరెక్ట్గా పార్టిసిపేట్ చేశారు. వీళ్ళు కాకుండా ఇంకా చూడటానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉండటం చాలా ఆశ్చర్యకరం. అంటే గవర్నమెంట్ ఏదైతే ఉద్దేశంతో అంటే ఫిట్ ఇండియాలో భాగంగా అంటే క్రీడాకారులే కాకుండా ఉద్యోగస్తులు కూడా ఫిట్గా ఉండాలి. వారు కూడా ఫిట్గా ఉన్నప్పుడే వాళ్ళు విద్యావంతులు, ఫిట్గా ఉన్నప్పుడే ఈ సమాజం ఫిట్గా ఉంటుంది, మంచి రిజల్ట్ తీసుకునే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. దాన్ని మన జిల్లాలో ఇంత అద్భుతంగా జరగడానికి టీజీఓస్ కానీ టీఎన్జిఓస్ 4th క్లాస్ ఎంప్లాయీస్ని వాళ్ళ సంఘాల తరఫున వాళ్ళ సంఘాలను కూడా జిల్లా క్రీడా శాఖ తరఫున మరొకసారి అభినందించడం జరుగుతుంది. ప్రభుత్వం ఏదైతే ఈ ఉద్దేశంతో ఈ ఫిట్ ఇండియాలో భాగంగా క్రీడని మన జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం జరిగిందో దాన్ని ఈ రోజుతోనే ఈరోజు చాలా అద్భుతంగా మీరు ఆడారు. సారుగా గేమ్ చూసుంటే ఇంకా చాలా వండర్ అనిపించింది సార్. అసలు 58 ఇయర్స్ ఉన్న లేడీస్ కూడా 50 మీటర్స్లో 30 ఇయర్స్ వాళ్ళు క్రాస్ చేసి ఫస్ట్ వచ్చిన ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు సార్. మేడం వాళ్ళు చాలా ఫెంటాస్టిక్గా చూస్తే అద్భుతం అనిపించింది సార్. మేడం వాళ్ళు 30 ఇయర్స్ వాళ్ళు కూడా క్రాస్ చేసి 58 ఇయర్స్ సార్ మేడంకి. 50 ఇయర్స్ వాళ్ళందరికన్నా ముందున్న అంటే ఇంత కాంపిటేటివ్ స్పిరిట్తోని ఎంతో పట్టుదలతో అంటే ఇక అంత అద్భుతంగా మీరు స్పిరిట్ చూపించారు. ఈ స్ఫూర్తిని ఇంతటితో ఆపకుండా కలెక్టర్ గారు ఏదైతే ఉద్దేశం మీరు అందరూ ఫిట్గా ఉండాలి, ఫిట్ ఇండియాలో భాగంగా మొదలుపెట్టారు. రెగ్యులర్గా మీరు రోజుకి అర్ధ గంట ఇప్పుడు అందరూ ప్లడ్జ్ చేశారు. ప్లడ్జ్ చేసినమంటే దాన్ని పాటిస్తున్నారు మన అర్థం. రోజుకి అర్ధ గంట మీరు తప్పకుండా వ్యాయామం చేస్తూ మీ ఫ్యామిలీని కూడా మీ నైబర్స్ కూడా ఎంకరేజ్ చేస్తూ ఫిట్ అంటే మీరు అందరూ ఫిట్గా ఉండాలి. మనం ఫిట్గా ఉన్నప్పుడే ప్రజలకు ఇంకా మంచిగా ఉద్యోగస్తులు మనం ఫిట్గా ఉన్నప్పుడే ఇంకా హెల్తీగా మనం సర్వీస్ చేయగలిసి జిల్లా కలెక్టర్ గారు మంచి పేరు తీసుకురావడం అవకాశం ఉంటుందని తెలియజేస్తూ సార్ అలాగే మన దగ్గర లాస్ట్ ఇయర్ వచ్చేసరికి నేషనల్ స్పోర్ట్స్కి ఈ స్పోర్ట్స్ డేకి 21 మంది క్రీడాకారులు సార్. వాళ్ళు నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్స్, బ్రాంజ్ సంపాదించారు సార్ వాళ్ళు ఈ పిల్లలు. అందులో అథ్లెటిక్స్లో 10 మంది సార్, ఆర్చరీలో 8 మంది, ఉషులో 2, వెయిట్ లిఫ్టింగ్లో 1 ఉన్నారు సార్. వాళ్ళందరినీ కూడా మీతోనే ఒకసారి కలపాలని అనుకున్నాము సార్. దానికి మీ చేతుల మీద కూడా వాళ్ళని సత్కరించుకోవడం జరుగుతుంది సార్. అలాగే క్రీడల్లో కూడా చాలా అద్భుతంగా ఆడించారు. మీ అందరూ కూడా జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా పథకాలు అందించడం జరుగుతుంది. For participating and making this event a grand success. And as we know that today is the National Sports Day, which we celebrate to commemorate the birth anniversary of the legendary Major Dhyan Chand. So Major Dhyan Chand, the legacy of Major Dhyan Chand will continue to inspire generations of sports person in India and all over the world. Now sports is very important because this is an employees sports meet, and there are certain qualities which we require in work, like dedication, passion, sportsmanship, teamwork, and the ability to handle adverse circumstances. Now there is no better way than sports to teach this. So that is why functions like this, and where our employees have enthusiastic participated, makes it a good way to build teamwork and to encourage that feeling of discipline, that feeling of healthy competition. So for that I thank you all once again. Electorate lo unna adhikarulto chinna samiksha pettukunnappudu asala health ఎందుకు ఆరోగ్యం ఎందుకు మనకి అవసరం, ఎందుకు కాపాడుకోవాలనే ఒక అంశం, అవసరం ఉంది అని ఒప్పుకున్నప్పుడు ఎలా చేయాలనేది రెండోది, మూడోది మనం చేస్తే చాలా, మన చుట్టూరు ఉన్న వాళ్ళందరూ చేయాలా. ఈ 3 అంశాలపైన ఒక చిన్న చర్చ పెట్టుకుందాం. మొట్టమొదటిగా ఆరోగ్యం ఎందుకు, అనారోగ్యం వల్ల వచ్చే కష్టాలు ఏంటి, ఆరోగ్యం ఎందుకు, హెల్త్ 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 అని వింటూ పోతున్నాం కానీ ఎందుకు, అవసరం ఏంటి, మన కోసమా, మన కుటుంబం కోసమా, సమాజం కోసమా, దేశం కోసమా, అన్నీ కలిపి. ఎందుకు ఈ మాటతో మొదలు పెడుతున్నాం అంటే ఏంటి, చాలామంది మనం గమనిస్తున్నాం ఆరోగ్యం లేకపోతే ఇంకా ఏది కూడా మనకు అవసరం లేదు. ఎంత డబ్బున్నా ఎంత వేరే ఉన్నా కానీ ఆరోగ్యం లేకపోతే అసలే లేదనేది మనం ముందు నుంచి వింటున్నాం, అది వాస్తవం. చాలామంది మనలో మనం చూస్తున్నాం. స్కూల్ పిల్లలు ఆటలు మర్చిపోతున్నారు, చిన్న డబ్బా లంచ్ స్కూల్లో చదువుతున్నారు, బయట గ్రౌండ్లో రాలేకపోతున్నారు. పొద్దున్న సాయంత్రం చదువుతున్నారు, ఆటలకి టైం ఇవ్వట్లేదు, కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారు, ఫోన్ల ముందు కూర్చుంటున్నారు. వాళ్ళ ఆరోగ్యంకి ఏమవుతుంది గమనించాం కదా. మీరంతా ఇంత గట్టిగా ఉన్నారు, మరి మాకు కూడా అదే ఆస్తి ఇచ్చేలా లేదు. మొట్టమొదటిది
ఆరోగ్యం లేకపోతే ఇంకేమీ లేదనేది మనం మన పిల్లలకి ఖచ్చితంగా ఆ పాఠాన్ని నేర్పిస్తామని అంశం. రెండోది, మన స్వార్థం కోసం ఒకటేనా ఆరోగ్యం అనేది? మనకు ఒక్కటేనా? నా వాదన ఏంటంటే ఆరోగ్యం లేకపోతే ఒక కుటుంబం కూడా సంతోషంగా ఉండలేదు. ఎందుకు? పని చేయలేకపోవడం ఒకటే కాదండి. సరే, ఆర్థికంగా ఆరోగ్యం లేకపోతే కొన్ని కష్టాలు వస్తాయి, అది వేరే. మనం ఆరోగ్యం లేనప్పుడు వేరే వాళ్ళ జీవితాల్లో మనం సంతోషం తీసుకొని రాగలమా? నడవాలి, సాయంత్రం ఒక టూర్కి వెళ్దాం, నడిచి వెళ్దాం. ఇలా ఫ్రెష్లీ మ్యారీడ్ ఉన్నారు అనుకోండి, నాకు కూడా 8 సంవత్సరాలు అయింది, కానీ 5 సంవత్సరాల క్రితం అరే సాయంత్రం ఇప్పుడే డిన్నర్ అయింది కదా, వాక్ చేసుకుంటూ నడిచి వెళ్దాం ఆలోచన ఉండింది. అరే నాకు హెల్త్ లేదురా, నేను నడవలేను, ఎలా ఉండే, కలిసి వెళ్దాం కదా, కబుర్లు చెప్పుకుంటూ పోతాం, చూద్దాం ఇదేదో మన లక్కారం చెరువు ఉందో, ఇక్కడ మన ఇల్లు ఉందో, ఏదో రోడ్డు ఉందో, నడుచుకుంటూ వెళ్దాం. ఎంత సంతోషంగా చెప్పొచ్చు. ఆరోగ్యం ఉంటే ఫ్యామిలీ లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇది గమనించమని చెప్తున్నానండి. మీ పిల్లలతో ఆడుకోవాలన్నా, మీ పార్ట్నర్తో కొంచెం టైం గడపాలన్నా, మీరు వచ్చి మీ పెద్దలతో మాట్లాడాలన్నా, అందరు సంతోషంగా ఉండాలంటే ముందు మీ ఆరోగ్యం మీ దగ్గర ఉండాలి. కుటుంబంతో కూడా అయిపోతుందా? లేదు. సమాజానికి కూడా చాలా అవసరం. ఎందుకు? అనారోగ్యంతో ఉంటే మనం ఏం పని చేస్తాం, మనం ఏంటి, మన బాధ్యతని సమాజంలో మనం నిర్వహించగలం. ఏ స్థాయి అధికారి అయినా, ఏ స్థాయి అధికారిగానే మన సంతోషంగా వచ్చి మన ఆరోగ్యంగా ఉంటే ఒకరైపు మనం మాట్లాడతాం, మనం చిరాకు వచ్చి మన డయాబెటీస్ని మన టెన్షన్ ఆఫీస్ తీసుకొని వస్తే వేరే రకంగా ఉంటాం. వాస్తవమా కాదు? అదే పిటిషనర్ మన దగ్గరకు వచ్చాడు, గమనించండి. మనం సంతోషంగా ఉన్నాం, మన పరిస్థితి బాగుంది, అరే కూర్చోరాజు మాట్లాడతాను, ఏం చేద్దాం, ఏమైంది, ఏంటి కష్టం, చూస్తాం కదా, మేము ఉన్నాం కదా, ఇలా మాట్లాడతాం. మనం చిరాకుగా ఉన్నాం, ముందే బీపీ ఉంది, ముందే టెన్షన్ ఉంది, ఏమంటే ఎందుకు వచ్చారా నా దగ్గరికి, అక్కడ పో, కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోను, నన్ను అడక్కేమి. వాస్తవమా కాదా? అంటే మనం సమాజంలో మన బాధ్యతని కాపాడుకోవాలన్నా కూడా ఆరోగ్యం అవసరం. ఇంకా ఆఖరిగా ఎవరేమో అనుకోపోతే ఒక అంశం అమ్మ, మా పిల్లలు ఉన్నారు ఇక్కడ, మా భవిష్యత్తు. 160 కోట్లు జనాభాకి ఎన్ని సంవత్సరాల వరకు 3-4 మెడలు తీసుకొని సంతోషం ఉంటామమ్మా మనం? చెప్పండి, తృప్తిస్తుందా మనకి? 160 కోట్లు అద్భుతంగా ఆడే పిల్లలు, వీళ్ళందరికీ క్షమత ఉంది. ఎక్కడో వచ్చే 10 సంవత్సరాలు మర్చిపోతున్నాం. కాంపిటీషన్కి దిగేటప్పుడు ఎప్పటి వరకు అమ్మా 1 మెడల్ 2 మెడళ్ళు అన్ని పత్రికల్లో పెట్టుకుంటూ పోవడం చాలా అద్భుతం. చేసిన వాళ్ళు మెచ్చుకోవాలి. అరే మనకన్నా 10 రెట్లు చిన్నున్న దేశాలకి 200 మెడళ్ళు, మనకి 3-4. ఏంటమ్మా పరిస్థితి ఇది? అంటే మనం ఆడలేక, మన క్షమత లేక? కావాల్సిందేంటి? ప్రోత్సాహన. వీళ్ళందరినీ ఇక్కడ ఆపకుండా, మళ్ళీ 9-10 తరగతి రాగానే వదిరా చదువు వెంట పడు, స్పోర్ట్స్ ఎందుకు అని చెప్పకుండా ఆపకుండా స్పోర్ట్స్లో కూడా మంచి ఇది ఉంది, మనం కూడా కంపీట్ చేయగలం అనే ధైర్యం ఇచ్చే బాధ్యత మనది. అంటే సమాజాన్ని కూడా, మన పరువును కూడా మనం కాపాడుకోవాలంటే మనకి ఆరోగ్యం కావాలి. ఆఖరి అంశం అమ్మ, స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ అనుకుంటారు, ఒక ఆట ఆడడం కాదు. ఎంత నేర్పిస్తుందని చూడండి. ఇప్పుడు పిల్లలతో మా అందరికీ చాలా దగ్గరగా మేము పనిచేస్తాము. అందరికీ పిల్లలంటే స్కూల్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ఏం నేర్పిస్తుంది స్పోర్ట్స్ అనేది మన ఒక స్కూల్లో అడిగి వస్తున్నాను. లేదు సార్ స్పోర్ట్స్ ఏమి నేర్పిస్తుంది సార్, సరదాగా ఆడతాం అన్నారు. ఒక ఉదాహరణ ఇచ్చొచ్చి, క్రికెట్ ఏం నేర్పిస్తుంది? స్వార్థం కాదు. నువ్వు ఎంత మంచి బ్యాట్స్మెన్ అయినా నీకు ఒక ఫీల్డర్ కావాలి, ఒక టీం కావాలి, ఒక వికెట్ కీపర్ కావాలి, ఒక బౌలర్ కావాలి. అంటే నువ్వు ఒక్కడే కాదు, నీ టీం బాగుంటేనే నువ్వు గెలుస్తావు. సమాజం కూడా అంతే కదమ్మా. నాది నన్ను చూసుకుంటే సరిపోదు, నేను కూడా బాగుపడాలి, నా పక్కన కూడా బాగుపడాలి. మేమంతా కలిసి పనిచేస్తేనే సమాజం బాగుపడుతుంది. అంటే ఒక టీం లాగా మేము ముందుకు వెళ్ళాలంటే నా స్వార్థం కాదు, అందరి గురించి ఆలోచిస్తేనే ముందుకు వెళ్తా. ఇది నేర్చుకోవచ్చు. రన్నింగ్ రేస్ అనుకోండి, 100 మీటర్స్. ప్రతిసారి ఫస్ట్ స్టార్ట్ చేసిన వాడే ఎండ్లో గెలుస్తాడనే గ్యారంటీ లేదు. ఆఖరి లైన్ దాటే వరకు వెంటపడాలి. ఇదేం నేర్పిస్తుంది? పట్టుదల. జీవితంలో కొన్నిసార్లు ఓడిపోయినా ఓకే, కానీ పట్టుదలతో నేను నడుస్తూ పోతే గెలిచే క్షమత నాలో ఉంది. అంటే మనం ఎక్కడ మొదలు పెట్టామనేది మన చేతిలో లేదు. ఎలా పుట్టాము, ఏ కుటుంబంలో పుట్టాము, ఏమైంది, ఏంటి పరిస్థితి, కానీ ఎక్కడ ఎండ్ అవుతానని నాది. నా శ్రమ పట్టి నేను ఎంత దూరం నేను రేస్ చేయగలను, ఎవరు ఎలా గెలవాలనేది నా ధైర్యం. ఇది మనకి ఇంకోటి నేర్పిస్తుంది. ఇంకొక ఆట కబడ్డీలో, ఖోఖోలో ఏం నేర్పిస్తాయమ్మా? ఇది కబడ్డీ చెప్పుకుంటూ పోతాం, చొక్కలు చించుకుంటాం,
పడతాం, గాయాలు తగులుతాయి, అయినా ఏం చేస్తాం? మళ్ళీ వదిలేరా, నువ్వు గెలిచేసారా అని వదిలేస్తామా? ఏం చేస్తాం? రారా నీది కూడా చింపుతాను అంటాం, నిన్ను కూడా ఆపుతాను అంటాం. అంటే కబడ్డీ 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 చెప్పుకుంటూ నేను ఓడిపోయినా నిన్ను కూడా ఓడిపెట్టే సమర్థ ఉందిరా, నేను గివప్ చేసే మెంటాలిటీ కాదు నాది, చూద్దాంరా ఎవరు గెలుస్తారనేది. దృఢ సంకల్పం, దృఢ సంకల్పం. మ్యాచ్ అయ్యే వరకు గెలిచే ఆశ నీకు కూడా ఉంది, నాకు కూడా ఛాన్స్ ఉంది, ట్రై చేద్దాం. ఓడిపోయిన తర్వాత కబుర్లు చెప్పుకుంటూ చాయ్ తాగుతూ బయట పోదాం, కానీ గేమ్ ఉన్నప్పుడు నేను ఓడగొట్టే బాధ్యత నాది, నన్ను ఓడగొట్టే బాధ్యత నీది, కంపీట్ చేద్దాం ఫేర్గా అనేది కూడా నేర్పిస్తుంది. ఇన్ని పాఠాలు ఉన్నాయమ్మా స్పోర్ట్స్లో. 3 స్పోర్ట్స్ గురించి మాట్లాడాను, 70 పైన స్పోర్ట్స్ ఉన్నాయి మన దగ్గర. చెప్పదలుచుకుంది ఏంటంటే అమ్మా, స్పోర్ట్స్ అనేది చదువుల తర్వాత చేయాల్సింది కాదు, చదువుల్లో ఒక భాగం. స్పోర్ట్స్ లేనప్పుడు సన్నగా బలం లేక ఎదుగుతారమ్మా. ఇది ఎంత ఉన్నా కానీ ఇది లేకపోతే ఏం చేస్తామమ్మా? పునాది లేనప్పుడు బిల్డింగ్కి ఏంటి విలువ? నా సందేశం కూడా అందుకే అందిస్తున్నానమ్మా. మన పిల్లలతో మొదలు పెడదాం, మన ఇంట్లో మొదలు పెడదాం. ప్రతిరోజు అరగంట మీరు మాట ఇచ్చి వెళ్తున్నారు, మీ జిల్లా కలెక్టర్, మీ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కూడా అవసరమైతే ఎంప్లాయ్మెంట్ కూడా చేస్తాం. ఎన్ఫోర్స్మెంట్ చేయాలంటే అడుగుతాను, నేను ఆఫీస్కి వచ్చినప్పుడు అడుగుతాను, అమ్మ అరగంట నడిచి వచ్చారా, లేకపోతే ఎదుగోండి శిక్ష. ఓకే, జాగ్రత్త పడండి. ఎందుకంటున్నానంటే ఈ సందేశాన్ని ముగిసే ముందు నా వైపు నుంచి కూడా, మా డివైఎస్ గారి వైపు నుంచి ఒక 2 అంశాలు. మీ ఆరోగ్యం కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఏం లేదమ్మా. జిల్లా కలెక్టర్గానే మాట్లాడుతున్నాను, ముందు ఆరోగ్యాన్ని కాపాడండి, తర్వాత పనికి గురించి మాట్లాడతాను. ఆరోగ్యం లేనప్పుడు మీ పైన స్ట్రెస్ పెట్టి, మీ పైన పని తీయిస్తూ, మీ ఆరోగ్యాన్ని, మీ కుటుంబాన్ని మీరు పక్కన పెట్టి పని చేయమని ఎప్పుడు మిమ్మల్ని అడగడం జరగదు. మీ ఆరోగ్యాన్ని కాపాడిన తర్వాత మిగతా అంశాలన్నీ, ఇది కూడా మీరు మీ మనసులో పెట్టుకుంటారని, మీరు మీ కుటుంబాల్లో అందరికీ చెప్పుతారని నాకు ఇచ్చిన ఒక మాట. మీ 30 నిమిషాల రోజుకి మీ పిల్లలు స్పోర్ట్స్కి దిగినప్పుడు వాళ్ళని వెనకాల లాగేది కాదు, ముందుకు ప్రోత్సహించే పని మనది. సో ఈ అవకాశం ఇచ్చిన మీ